హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి ఆటలు మామూలుగా లేవు. జగన్మోహన్ రావు టీం స్కామ్ గేమ్ లో మంచి ఫామ్ లో ఉన్నట్టుగా ఉంది. బ్యాట్స్మెన్ బాల్ ను గ్రౌండ్ దాటించినట్లుగా ఈ టీం డబ్బులను స్టేడియం దాటించేసింది. అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అవినీతిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. కొడితే కొట్టాలిరా, కోట్లు కొట్టాలి అంటూ చెలరేగిపోయారు. ఇన్నాళ్ళు స్టేడియంలో పరుగుల వరద చూసా, కానీ స్టేడియం వెనుక అంతా అవినీతి బురదే. జగన్మోహన్ రావు టీంలో ఒక్కొక్కరు అవినీతిలో ఆల్రౌండర్స్ గా ఎదిగిపోయారు. హెచ్సిఏ కేసులో అక్రమాల పుట్ట కదులుతూ ఉంది. తవ్వే కొద్దీ కొత్త స్కామ్లు బయటపడుతూ ఉన్నాయి. మొన్నటి వరకు ఆర్థిక అక్రమాలు, నిధుల దుర్వినియోగం, టికెట్ల కుంభకోణం బయటకు రాగా తాజాగా మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. సమ్మర్ క్యాంప్ పేరుతో 4 కోట్ల స్వాహా చేసినట్లుగా సిఐడి గుర్తించింది. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. గత ఏడాది మే 20 నుంచి ఈ ఏడాది మే 20 వరకు 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించినట్లు హెచ్సిఏ రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2500 మందికి క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లుగా తప్పుడు లెక్కలు చూపించింది. ఒక్కో క్యాంప్ పై 15 లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపించి మొత్తం 4 కోట్లు జగన్మోహన్ రావు టీం కాజేసినట్లు తేల్చింది. క్యాంప్ కి హాజరైన స్టూడెంట్స్ కి క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం కూడా పూర్తిగా అవినీతిమయంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి హజారుద్దీన్ కావచ్చు, ఆ తర్వాత శివలాల్ యాదవ్, అంతకుముందు చాలామంది వ్యక్తులపై కూడా అనేక ఆరోపణలు పెట్టాయి. తాజాగా జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నుకున్నటువంటి జగన్మోహన్ రావు సైతము పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 1 కాదు 100 కాదు 2,000 కోట్ల రూపాయలు డబ్బులు స్వాహా చేసినట్లు ఇప్పటికే సిఐడి అధికారులు అన్ని ఆధారాలు కూడా సేకరించారు. మనం చూడొచ్చు, ఇప్పటికే జగన్మోహన్ రావుతో పాటు మొత్తం సునీల్ కంటే, అదేవిధంగా శ్రీనివాస్తో పాటు అదే రాజేంద్ర యాదవ్, కవిత 5గురిని కూడా అరెస్ట్ చేశారు. నిన్న మనం చూసాం ఈ కేసులో A2గా ఉన్నటువంటి దేవరాజును కూడా సిఐడి అధికారులు 17 రోజుల తర్వాత నిన్న అరెస్ట్ చేసి వారిని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది. అయితే హెచ్సిఏ కేసులో అనేక స్కామ్లు బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు, మొట్టమొదటిసారిగా స్టేడియంకి సంబంధించినటువంటి కిట్ల విషయంలో కావచ్చు, వస్తువుల కొనుగోలు విషయాలు కావచ్చు, తప్పుడు లెక్కలు చూపారు. కానీ మరొక పెద్ద స్కామ్ ఏదంటే మొత్తం కూడా సమ్మర్ క్యాంపుల పేరుతో దాదాపు 4 కోట్ల మేరకు వీరు నిధులు మొత్తం కూడా దుర్వినియోగం చేసినట్లు కూడా ఇప్పటికే సిఐడి అధికారులు గుర్తించారు. దాదాపు 28 కేంద్రాల్లో వీరందరూ కూడా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక్కొక్క సమ్మర్ క్యాంపుకు 15 లక్షలు ఖర్చు చేసినట్టు కూడా తప్పుడు లెక్కలు చూపారు. కానీ ఎక్కడ కూడా వీరు సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయలేదు. మొత్తం గ్రామీణ స్థాయి క్రీడాకారులని ప్రోత్సహించడం కోసము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గతంలో పనిచేసింది. కానీ ఇప్పుడు అలాంటి క్రీడాకారులని కోచింగ్ ఇస్తున్నాము, వారికి సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా దొంగ బిల్లులు క్రియేట్ చేసి డబ్బులు గడించినట్టు కూడా సిఐడి అధికారులు ఆధారాలు సేకరించారు. మొత్తం 4 కోట్ల మేరకు ఈ నిధులు కేవలం సమ్మర్ క్యాంపుల పేరుతోనే 4 కోట్ల నిధులు స్వాహా చేసినట్లు కూడా సిఐడి అధికారులు ప్రస్తుతమైతే ఆధారాలు సేకరించారు. వీరితో పాటు కిట్ల కొనుగోలు, జిమ్ పరికరాలు కావచ్చు, చైర్స్ కావచ్చు, స్టేడియంలో ఉన్నటువంటి కొన్ని ప్లంబింగ్ బిల్స్ కావచ్చు, ప్లంబింగ్ సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, ఏసీ రిపేర్స్ కావచ్చు, ఎలాంటి టెండర్లు లేకుండా బిల్స్ క్రియేట్ చేసి వీరే డబ్బులు మొత్తం కూడా తీసుకున్నట్టు కూడా ఇప్పటికే సిఐడి అధికారులు గుర్తించారు. మొత్తం ఈ కేసులో 6గురిని నిందితులు చేశారు. అందులో మొదటగా 5గురిని అరెస్ట్ చేశారు. నిన్న ఒకరిని మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. అందులో 3కి బెయిల్ వచ్చింది. అందులో ట్రెజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావుకి, మరోవైపు A5గా ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్, A6గా ఉన్నటువంటి కవిత, ఈ 3 కూడా నిన్న మల్కాజిగిరి కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేసింది. ఈ కేసులో A1గా ఉన్నటువంటి ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు మరోవైపు A4గా ఉన్నటువంటి సునీల్ కంటేకి బెయిల్ అయితే రాలేదు. వారు బెయిల్ పిటిషన్ ఈరోజు మరొకసారి మల్కాజిగిరి కోర్టు విచారించే అవకాశం ఉంది. వీరితో పాటు నిన్న అరెస్ట్ చేసినటువంటి పూణేలో అరెస్ట్ చేసినటువంటి మరొక నిందితుడు A2గా ఉన్నటువంటి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి దేవరాజ్, ప్రస్తుతం అయితే అతను 17 రోజుల పాటు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకు అతను అబ్స్కాండింగ్కి వెళ్ళారు, పరారయ్యారు. నిన్న సిఐడి అధికారులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. వారిని కూడా కస్టడీలో తీసుకొని విచారించాలని అటు సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే వీరు 3 కూడా 6 రోజుల పాటు కస్టడీలో తీసుకొని అనేక విషయాలపై కూడా పూర్తిగా కూపిలాగారు. ఎలక్షన్ ఇటు దేవరాజన్ సైతం కస్టడీలో తీసుకొని విచారించాలని కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.